ఛానల్లోకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 11వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 7:30 తర్వాత ఒక మహిళ వల్ల మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది, ఆ మహిళ ఎవరు, ఆ మహిళ వల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిట్ పవన్ నంబూదరి #1 వశీకరణ స్పెషలిస్ట్, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ, పాత స్నేహాలను కానీ, బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, ఈ 2025వ సంవత్సరం మార్చి 11వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వారికి కనుక చూస్తే ఊహించని కొన్ని మార్పులు మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే వృత్తిరీత్యా కావచ్చు, ఆరోగ్యరీత్యా కావచ్చు, లేదా ఆర్థికపరమైన అంశాల విషయంలో కావచ్చు, లేదా కుటుంబ జీవితానికి సంబంధించిన విషయాల్లో మిశ్రమమైన ఫలితాలు చూస్తారు. అలాగే మరీ ముఖ్యంగా సాయంత్రం 7:30 తర్వాత ఒక మహిళ వల్ల మీ యొక్క లైఫ్ లో ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి. ఆ మహిళ ఎవరు, తన వల్ల మీ యొక్క లైఫ్ లో ఏం జరగబోతుందో తెలుసుకునే ముందు మిగిలిన అంశాలు వీరికి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. కుంభరాశి వారు చాలా కాలంగా వదిలేసినటువంటి ఒక పని పూర్తి చేసే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఆ పని పూర్తి చేయటంలో మీ కుటుంబ సభ్యుల నుండి కానీ, లేదా మీ యొక్క స్నేహితులు, సన్నిహితుల నుండి కానీ మీకు ఖచ్చితంగా సపోర్ట్ అనేది లభిస్తుంది. వారి యొక్క సపోర్ట్ తో మీరు ఖచ్చితంగా ఆ పని పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగం కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో వారి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఖచ్చితంగా ఒక మంచి అవకాశం వారి ముందుకు రాబోతుంది. అయితే ఆ అవకాశం భగవంతుడే మీకు ఇచ్చాడు. అయితే ఆ అవకాశం అన్ని విషయాల్లో మీరు సాటిస్ఫాక్షన్ పొందే విధంగా ఉండకపోవచ్చు. కానీ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లటం చాలా ఉత్తమం. భవిష్యత్తులో కూడా ఈ యొక్క ఉద్యోగ అవకాశం వల్ల మీకు మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు నూతన వ్యక్తితో పరిచయం కూడా ఏర్పడుతుంది. అంటే మీరు బయటకు వెళ్లినప్పుడు కావచ్చు, లేదా అనుకోకుండా ఫోన్ కాల్ రూపంలో కానీ, లేదా ఇతర వ్యక్తుల ద్వారా కానీ ఒక నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త అతి త్వరలో స్నేహంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారితో స్నేహ బంధం అనేది దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వారితో మీరు మాట్లాడుతున్న సమయంలో మీ కెరియర్ కి సంబంధించి, లేదా మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను వారి మాటల ద్వారా మీరు అర్థం చేసుకుంటారు. వారి మాటల ద్వారా మీకు చక్కటి గైడెన్స్ అనేది కూడా లభించబోతుంది. కానీ నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఈ కుంభరాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తుంది. ముఖ్యంగా ఒకరి గురించి మరొకరి దగ్గర ప్రస్తావించకండి. మీరు పనిచేసే చోట కానీ, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కానీ ఒకరి ప్రస్తావన మరొకరి దగ్గర తీసుకుని రాకూడదు. ఎందుకంటే ఇలా తీసుకుని రావటం వల్ల అనేక రకాలైనటువంటి కష్టాలు, బాధలు భవిష్యత్తులో కూడా మీరు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా కుంభరాశి జాతకులు తగిన జాగ్రత్తను తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదొడుకులు ఉన్నా కానీ వాటిని అధిగమించడానికి మీరు కొన్ని
పరిహారాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా అమావాస్య, పౌర్ణమి తిథి రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోవటం ద్వారా నెగటివ్ ఎనర్జీ ఏమున్నా కానీ మీ ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోతుంది. అలాగే మీ యొక్క జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. గోమాత ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే కుంభరాశి వారు స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో కూడా ఎప్పుడూ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీ యొక్క జాతకం ప్రకారం నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. అలాగే మీరు స్నేహితులుగా భావించిన వ్యక్తులే మీకు శత్రువులుగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పూర్తిగా మీరు అర్థం చేసుకున్నాకే వారిని స్నేహితులుగా మలుచుకోవటం చాలా ఉత్తమం. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తున్నట్లయితే కనుక ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితంలో కొన్ని మెళకువలైతే మీరు నేర్చుకోబోతున్నారు. వినియోగదారుల నుండి కూడా చక్కటి గైడెన్స్ మీకు లభించబోతోంది. అంటే వినియోగదారుల్లో ఎవరైనా సరే ఒకరు కాని ఇద్దరు కాని మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి కొన్ని సూచనలు, సలహాలు మీకు అందజేయటం జరుగుతుంది. వారి యొక్క ప్రోత్సాహం మీకు భవిష్యత్తులో కూడా అనేక రకాల మార్పులకి కారణమవుతుంది. ముఖ్యంగా సాయంత్రం 7:30 తర్వాత మీరు బయటకు వెళ్లినప్పుడు కానీ లేదా ఏదైనా దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ ఒక మహిళ వల్ల మీ యొక్క లైఫ్ లో ఊహించని మార్పులైతే జరగబోతున్నాయి. తన వల్ల అనవసరమైన గొడవల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే తనకు సహాయం చేయబోయి మీరు అనవసరమైన గొడవల్లో తలదూర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఎవరికైనా సరే ఆపదల్లో ఉన్నవారికి సహాయం చేయటం మంచిదే. అయినప్పటికీ ఆ సహాయం మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ హాని చేయకూడదు. ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఆవేశపూరితంగా తొందరపాటుతనంతో ఇతర వ్యక్తులతో గొడవలకు దిగారంటే మాత్రం అది పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఈ కుంభరాశి వారికి మార్చి 11వ తేదీ మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే కనుక చాలా కాలం నుండి వదిలేసినటువంటి ఒక సమస్యకు ఈ రోజు పరిష్కారం లభించబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో మీకు సత్సంబంధాలు ఏర్పడతాయి. ఇదివరకు గొడవల కారణంగా దూరంగా ఉంటున్నటువంటి కుటుంబ సభ్యులు ఈ రోజు దినఫలాల ప్రకారం మీతో మాట్లాడతారు. వారితో చక్కటి అనుబంధం అనేది ఏర్పడుతుంది. గొడవలను కూర్చుని పరిష్కరించుకుంటారు. మనస్పర్ధలు అన్ని కూడా తొలగిపోతాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం బంధువుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క బంధువులతో గొడవలు రాకుండా మీరు జాగ్రత్త పడండి. అలాగే బంధాలను కాపాడుకోవటం కోసం మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారు కూడా చక్కటి ఫలితాన్నైతే పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి. ఉద్యోగస్తుల జీవితంలో మాత్రం కొన్ని సవాళ్లు కనిపిస్తున్నాయి. పై అధికారుల ద్వారా మీరు మాట పడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. ఈ విధంగా కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది. ముఖ్యంగా బయటకు వెళ్లినప్పుడు లేదా ప్రయాణాలు చేసేవారు ఒక మహిళ వల్ల అనవసరమైన గొడవల్లోకి దూరి కష్టాలను, సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఏ సమస్యనైనా సరే పరిష్కరించుకోవటం అనేది మీ చేతుల్లో ఉంటుంది. చాకచక్యంతో వ్యవహరించండి. ఇతరులకు సహాయం చేయండి. కానీ ఆ సహాయం మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ కీడు చేయకుండా జాగ్రత్త పడండి. అలాగే ఈ కుంభరాశి వారు నిత్యం శని భగవాను ఆరాధించడం ద్వారా శుభకరమైన ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. గోమాతను ఆరాధించండి. సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. చూశారు కదండి, 2025వ సంవత్సరం మార్చి 11వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.